ఈ మాటలు ధ్యానం చేద్దాం. సామెతలు 13వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుదాం. సామెతల పుస్తకము 13వ అధ్యాయము 3వ వచనం. తన నోరును కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును, ఊరకొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. చాలు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి భక్తుడు ఈ రీతిగా చెప్పుతూ ఉన్నాడు. తన నోరును కాచుకొనువాడు తనను కాపాడుకొనును. తన నోరును కాచుకొనక ఊరక మాట్లాడేవాడు తనకు, తన కుటుంబానికి, తన పిల్లలకు నాశనాన్ని తెచ్చి పెడతాడు. నువ్వు మాట్లాడే మాట విలువైన మాటగా ఉండాలి. నువ్వు మాట్లాడే మాట ఘనమైన మాటగా ఉండాలి. నువ్వు ఒక మాట ఒక వ్యక్తికి చెప్పుతున్నావంటే ఎదట వ్యక్తి ఆదరించబడాలి, ఓదార్చబడాలి, ఆ వ్యక్తి నెమ్మదిని పొందాలి, ఆ వ్యక్తికి విశ్రాంతి కలగాలి. హల్లెలూయా. అది దేవునికి ఇష్టమైన మాట. ఆ మాటల ద్వారాగా నీకు దోషము రాదు, కానీ దేవుని యొద్ద నుండి నీకు కృప దొరుకుద్ది. దేవుని యొద్ద నుండి నీకు ఆశీర్వాదం అనుగ్రహించబడుతుంది. నువ్వు ఎదుటి వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు, ఆ వ్యక్తి ఆదరించబడినప్పుడు, ఆ వ్యక్తి నెమ్మది పొందినప్పుడు, ఆ వ్యక్తి విశ్రాంతి కలిగినప్పుడు దేవునికి ఇష్టమైన మాట గనుక నా దేవుడు నువ్వు పలికిన ఆ శుభవచనాలను బట్టి నిన్ను దీవిస్తాడు. కొంతమంది ఏ రీజను ఉండదు, ఊరకనే మాట్లాడుతూ ఉంటారు. విస్తారమైన మాటల్లో దోషముండక మానదు. విస్తారంగా ఎవరు మాట్లాడకూడదు. నీ సమస్య గురించి ఒక వ్యక్తితో మాట్లాడు, నీ కుటుంబము గురించి మాట్లాడు, దేవుని గురించి మాట్లాడు, సంఘములో పరిచర్యలో జరిగించే దేవుని కార్యాలను గురించి మాట్లాడు. దాంట్లో దోషం ఉండదు. నీ ఎదుట వ్యక్తి నీకు సలహా ఇస్తాడు, నీకు మంచి చెప్పుతాడు. నీ ఎదుట వ్యక్తి ఏది చేస్తే మంచిదో దానిని నీకు తెలియపరుస్తాడు. చాలామంది ఏం చేస్తారంటే మంచిని తీసుకోరు కానీ చెడును చాలా స్పీడ్గా స్వీకరిస్తారు. అంటే వారి జ్ఞానం అటువంటిది, వారి మనస్తత్వం అలాంటిది, వారి స్వభావం అలాంటిది. హల్లెలూయా. ఏం చేయాలట మనము? చదవండి ఆ వచనం మరలా. 3వ వాక్యము. తన నోరును కాచుకొనువాడు తనను తాను కాపాడుకొనును, ఊరకొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొను. నీకు సంబంధము లేని వ్యవహారాలలో నీవు గనక కలగ చేసుకున్నట్లయితే, నీకు అవసరము లేని ముచ్చట్లో నీ నోరు పెట్టినట్లయితే, నీకు నీ కుటుంబానికి ఎటువంటి పొత్తు లేని ఆ మాటల్లో నువ్వు పొత్తు కలిపావంటే నీకు అక్కడి నుంచి నాశనం ప్రారంభమవుతుంది. హల్లెలూయా. కొన్ని గొడవలు జరుగుతాయి, వానికి సంబంధమే ఉండదు, వాడు అలా జ్వరబడతాడు, దాన్ని పెద్దగా చేస్తాడు, ఇటోళ్ళను రెచ్చగొడతాడు. కానీ అది దేవుడు చూస్తున్నాడు. ఒకానొక దినాన నాశనముగా అతని మీదికి తిరిగి వస్తుంది. 2వ వచనం చదవండి. నోటి ఫలము చేత మనుష్యుడు మేలు అనుభవించును, విశ్వాసఘాతకులు బలత్కారము చేత నశించుదురు. చాలు. నీకు ఏమీ లేదు, నువ్వు ఇంటికాంచి ఎలా రావాలి, నాకు దేవుడు అన్నీ ఇస్తాడు అని విశ్వాసముతో నువ్వు మందిరములో అడుగు పెట్టాలి. నీకు మందులు లేని రోగం ఉండొచ్చు,
కుదరని వ్యాధి ఉండొచ్చు, డాక్టర్లు స్వస్థపరచలేని వ్యాధి ఉండొచ్చు. నా యేసయ్య నన్ను బాగు చేస్తాడని విశ్వాసముతో నువ్వు పలుకుతో దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ మాటలను బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి నీకు కార్యమును చేస్తాడు. యేసయ్య శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన చెప్పాడు, నా కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, సమాధానము గలదానవై నీ ఇంటికి వెళ్ళుము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. నీ నోటి ఫలము చేత నీవు మేలు పొందెదవు. నీ నోరు ఎప్పుడు ఏమనాలే? నా దేవుడు నన్ను బాగు చేస్తాడు, ఈరోజు కాకపోతే రేపు బాగు చేస్తాడు. ఈరోజు బాగు కావట్లేనంటే నాదో ఏదో బలహీనత ఉంది, నాలో ఏదో చేదైన వేరుంది, నాలో ఏదో దేవునికి నాకు మధ్యలో అడ్డుగోడగా ఉన్నది. అది తొలగిన దినాన, నేను తొలగించుకున్న రోజున నా దేవుని హస్తము నన్ను తాకుద్ది, నేను బాగుపడతాను. నా దేవుని హస్తము నన్ను స్వస్థపరుస్తుంది, నేను స్వస్థత నొందుతాను. నా దేవుడు నన్ను దీవిస్తాడు, నేను దీవించబడతాను. మీ అందరికీ తెలుసో తెలియదో, నీ కష్టము చేత నువ్వు ఆశీర్వదించబడలేవు. ఇది బైబిల్ చెప్పుతున్న సత్యం. నీ కష్టము చేత నువ్వు దీవించబడలేవు. హల్లెలూయా. సామెతలు 10వ అధ్యాయము 22వ వచనం. 10:22. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. నేను ప్రారంభంలోనే మీకు చెప్పాను, నీ బలమేందో, నీ శక్తి ఏందో, నీ సామర్థ్యం ఏందో 4 వాంతులు 4 విరోచనాలలో తేలిపోద్ది. రోగం వచ్చిన కోడి పిల్లలాగా ఏలాడబడిపోతావు. అందుకనే యెహోవా ఆశీర్వాదము కంటే నీ కష్టాజీతము ఎక్కువ కాదు. నీ కష్టాజీతానికి భూమి ఆకాశములను సృజించిన యేసయ్య ఆశీర్వాదము తోడైతే అప్పుడు నువ్వు ఆశీర్వదించబడుతావు. అప్పుడు నీ కష్టాజీతము అభివృద్ధి చెందుద్ది, ఫలభరితమవుతుంది. కొంత డినామినేషన్లో కొన్ని సంఘాలలో అంటారు కదా, దశమ భాగం నేను ఎందుకు ఇవ్వాలి, ఇది నా బలముతో వచ్చిన డబ్బు, నా శక్తితో సంపాదించుకున్నది, అక్కడెందుకు ఇవ్వాలి, వాళ్ళకెందుకు ఇవ్వాలి? నీ బలం ఏందో, నీ శక్తి ఏందో వాంతులు విరేచనాలు అయినాడు జ్ఞాపకం చేస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకనే నేటికి ప్రజలు దీవించబడలేకపోవటానికి కారణం యెహోవా ఆశీర్వాదము తోడుగా లేదు. అందుకనే నా కష్టాజీతాన్ని మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని మందిరానికి వచ్చినప్పుడు నువ్వేదైనా ఇస్తున్నావు అనుకో, అబ్రహాము వైపు చూసి ఇవ్వద్దు. ఇక్కడ పెడుతున్నది అబ్రహాముకే, యాజకుడిగా దేవుడు ఏర్పాటు చేశాడు, ఆ క్రమాన్ని పాటించాలి. కానీ నువ్వు పలకవలసిన మాట, అయ్యా నా అర్పణను నువ్వు పరిశుద్ధపరచయ్యా, నా అర్పణను నువ్వు అంగీకరించయ్యా, నా అర్పణను నువ్వు దీవించయ్యా అని నువ్వు మనస్సులో కోరుకుంటూ ప్రార్థన చేయించుకున్నట్లయితే నీ యొక్క కష్టాజీతానికి యెహోవా ఆశీర్వాదము తోడై ఉంటుంది. అప్పుడు నీ ఆశీర్వాదం ఎక్కువ అవుతుంది. ఆ మనస్తత్వాన్ని మనము కలిగి ఉండాలి. ఆ మాటలు మనము పలకాలి. మనం అలాగ పలుకుతో విశ్వసిస్తూ అడుగులు వేస్తూ ఉన్నప్పుడు మన నోటి ఫలము చేతాట మనం ఏం చేస్తాం? మేలు పొందుతాము. చాలామంది ఆ నోటి ఫలాన్ని పలకక, పొందలేక చాలామంది నష్టపరుచుకుంటున్నారు. కొంతమంది సొమ్ము అనా పనికిమాని వారి చేతిలో పతనమైపోతూ ఉంది. ఓ తాగుబోతోని చేతిలో,
ఓ పోలీస్ వాళ్ళ చేతిలో, ఓ కోర్టు వాళ్ళ చేతిలో, ఒక పెద్ద మనుషులనే చేతిలో, వీరందరికంటే గొప్పవాడు దేవుడు. దేవుని చిత్తానికి శిరస్సు వంచి నీ నోట మంచి మాటలు పలుకుతో మంచి కార్యాలు దేవుని కోసము నువ్వు చేస్తూ ముందుకు వెళ్ళినప్పుడు నీ పనిని దేవుడు జరిగిస్తాడు. నీ కార్యాన్ని దేవుడు చేత పట్టుకుంటాడు. ఎందుకో తెలుసా? నువ్వు విశ్వాసముతో నీ నోట పలికావు కదా, నువ్వు విశ్వాసముతో మంచి కార్యము చేశావు కదా, అప్పుడు దేవుడు నీకు సహాయము చేస్తాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కీర్తనలు 34వ అధ్యాయము 2వ వచనం. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దాని విని సంతోషించెదరు. చాలు. హల్లెలూయా. నీవు ఎవరిని బట్టి సంతోషించాలంటే, నీకిచ్చిన ఇల్లును బట్టి, నీకిచ్చిన కుటుంబాన్ని బట్టి, నీకిచ్చిన సంపదను బట్టి, నీకిచ్చిన ఆస్తిని బట్టి, నీకిచ్చిన భాగ్యాన్ని బట్టి, దేవుని బట్టి సంతోషించాలి. అదంతా ఎలాగొచ్చిందంటే యెహోవాను బట్టి నీకు వచ్చింది గనుక, అయ్యా నువ్వు ఇచ్చినందుకు నీకు స్తోత్రములంటూ సంతోషించాలి. నువ్వు నన్ను దీవించినందుకు స్తోత్రములయ్యా అని ఆయనలో ఆనందించాలి. అప్పుడు దీనులు నీకిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి, నీకిచ్చిన కుటుంబాన్ని బట్టి, నీకిచ్చిన ఘనతను బట్టి దీనులు విని సంతోషించి వారు నీ ద్వారాగా బలపరచబడి దేవుని సన్నిధికి వచ్చి వారు కూడా దేవుని ఫలాన్ని పొందుతారు. కొంతమంది మాటలకు దీనులు దేవుని సన్నిధికి రాక దేవుని కృపకు దూరం అవుతారు. మన జీవితంలో ఏదైనా కార్యము జరిగినప్పుడు దేవుడు చేశాడని చెప్పితే దీనులు సంతోషిస్తారు, నువ్వు ఇచ్చే సాక్ష్యాన్ని బట్టి. కనుక నా ప్రియమైన సంగమా, సంఘబిడ్డలారా, ఈరోజు నువ్వు నేను బ్రతికి ఉన్నామంటే దేవుని దయ తప్ప మరి ఒకటి ఏదియూ లేదు. ఎంతోమంది ఎన్నో ప్రమాదాలకు, ఎన్నో అపాయాలకు, ఎన్నో దుర్మరణాలకు కాలగర్భములో గతించారు. ఆ కరుణా సంపన్నుడై ఉన్న దేవుడు దయను దయచేయటము ద్వారాగా బ్రతికి ఉన్నాము. నువ్వు 6 దినాలు పనిచేసి 7వ దినమున దేవుని సన్నిధిలో కనబడి, అయ్యా నా కుటుంబాన్ని దీవించు, అయ్యా నా పిల్లల్ని దీవించు, అయ్యా నా పిల్లల్ని కాపాడు, అయ్యా నా కష్టార్జితాన్ని దీవించు, అయ్యా నా కుటుంబ వ్యవస్థతకు ప్రభువా నువ్వు యజమానుడిగా ఉండమని నీ నోటి ఫలాన్ని పలకకుండా వ్యర్థమైన పలుకులు పలుకుతో ఎక్కడెక్కడనో తిరిగితే దేవుని ఆశీర్వాదము నీకు ఎలా వస్తుంది? దేవుని కాపుదల నీకు ఎలా ఉంటుంది? దేవుని భద్రత నీకు ఎలా ఉంటుంది? దేవుని కార్యాలు నీ కుటుంబంలో ఎలా జరుగుతావనుకుంటున్నావు? అది నీ జ్ఞానముతో నువ్వు అనుకొని ఆగిపోతూ ఉన్నావు, కానీ దేవుని జ్ఞానం అది కాదు. హల్లెలూయా. దేవుని జ్ఞానము సమస్త జ్ఞానానికి మించిన సమాధానం. మందిరానికి వస్తారు, సమాధాన మాటలు పలుకరు, కఠినమైన మాటలు పలుకుతారు, కలుక్కుమనే మాటలు పలుకుతారు, ఏమంటారు ముఖబంధాల ముఖం ఆశపోయే మాటలు పలుకుతారు. దేవుడు ఏమై ఉన్నాడో తెలుసా? సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం, అంటే దేవుని సమాధానము. ఎస్, మనం ఎవరితో మాట్లాడినా, ఎవరితో మనము సావాసము చేసిన సమాధానం అనే బంధాన్ని మనము కాపాడుకోవాలి. అట్టి మాటలు మనలో నుంచి రావాలి. చేతనైనంత మటుకు మనము సమాధాన వాక్కులనే పలుకుతూ ఉండాలి. హల్లెలూయా. 14వ వచనం చదవండి, అదే అధ్యాయం. కీడు చేయుట మాని మేలు చేయుము,
సమాధానమును వెతికి వెంటాడు. మరలి చదవండి. కీడు చేయుట మాని మేలు చేయు. చాలు, ఒక్కసారి ఇక్కడ ఆగుదాం, తర్వాత కిందికి వెళ్ళుదాం. మనం ఏం చేయాలి? మేలు చేయాలి. సత్యంత వరకు కీడు చేయొద్దు, ద్రోహం చేయొద్దు, మోసము చేయొద్దు, అన్యాయము చేయొద్దు, ఇతరులది ఏది దోసుకోవద్దు, ఆశించొద్దు. మేలు చేయటమే నువ్వు నేర్చుకోవాలి. నువ్వు మేలు చేస్తే నిన్ను సమాధానము వెంటాడుతుంది. సమాధానము నీకు కావలి ఉంటుంది. సమాధానము నీతో ప్రయాణము చేస్తుంది. కీడు చేయుట మాలి మేలు చేయి. మనము ఎల్లో ఫస్ట్ ఉంటామంటే కీడు చేయుటలో ఫస్ట్ ఉంటాం. మేలుకు చాలా దూరంగా ఉంటాం. అందుకనే దేవుని ఆశీర్వాదము మనకు రావట్లే, దేవుని కృపను సమృద్ధిగా పొందట్లే, దేవుడు మన పట్ల సూర్యకార్యాలు జరిగించలేకపోవటానికి, భీకరమైన కార్యాలు ప్రజలు మన గురించి చెప్పకపోవటానికి కారణం కీడులో మనము నడుస్తూ ఉన్నాం. ఇది మొదలుకొని కీడును విసర్జించి మేలు చేస్తూ ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. మనము మందిరం కట్టుకున్నాం. ఈ డోర్లు లేక చాలా రోజులు ఉన్నవి. ఇందులోకి కుక్కలు వస్తున్నవి, బర్రెలు వస్తున్నవి, కోతులు వస్తున్నవి, అంతా పాడు చేస్తూ ఉన్నవి. కానీ నేను ప్రార్థన చేశాను, మీరు ప్రార్థన చేశారు. దేవుని భారము బాధ్యత ఎవరికి కలిగిందో తెలుసా? మనకు కలగలే. మందిరానికి రాని వారు మేము అప్పుడప్పుడు వెళ్ళి అక్కడ పరిచర్య చేసి ప్రార్థన చేసి వాక్యముతో వారిని బలపరిచి వస్తే, దేవుడిని వారిని ప్రేరేపిస్తే, ఆ ప్రేరేపణను అణుచుకోక దానిని హృదయమందు గట్టిగా పట్టుకొని వచ్చి 3 వ్యక్తులు డోర్లు ఇచ్చి వెళ్ళిపోయి ఉన్నారు. హల్లెలూయా. నాకు ఈ డోర్లు లేకుండా మందిరం అలాగుంటే ఎలా అనిపించిందో తెలుసా? నా హృదయమంతా వ్యభిచారము చేయబడుతున్నట్లుగా అనిపించేది. ప్రతిరోజు అంత వేదన అనుభవించేది, డోర్లు లేక. నీ మందిరము పట్ల నీకు ప్రేమ లేదు, బాధ్యత లేదు. నువ్వెలా దీవించబడతావు? నీ మీద నీకే ప్రేమ లేదు, నీకే జాలి లేదు, నీకే దయ లేదు. దేవుడి జాలి, దయ, ప్రేమ ఎలా వస్తుంది నీకు? బడికి వెళ్ళితే పోరగానికి చదువు వస్తుంది, కూలికి వెళ్ళితే కూలికి వెళ్ళిన వ్యక్తికి సాయంత్రం డబ్బులు వస్తాయి, నెల జీతగానికి నెలనాడు శాలరీ వస్తుంది. నువ్వు ఇష్టానుసారంగా వచ్చి ఇష్టానుసారంగా పోతే ఏమీ ఉండదు. సన్నాసోడు రాసుకుంటే బూడిదే రాలుతుంది. హల్లెలూయా. చదవమ్మా, కింది వచ్చును. అదే 14లో సమాధానమును వెతికి దానిని వెంటాడుము. హల్లెలూయా. మనము సమాధానముతోనే ప్రయాణము సాగించాలి, సమాధానముతోనే జీవిత యాత్రను కొనసాగించాలి, సమాధానముతోనే మన బ్రతుకును ముందుకు తీసుకెళ్ళాలి. సమాధానము లేకుండా నీవు ఏమి చేసినా అది నీకు కలవరాన్ని మిలిగిస్తుంది. కనుక ఆత్మీయ యాత్రలో, జీవిత యాత్రలో మనము కీడును విసర్జించాలి, మేలు చేయటము నేర్చుకోవాలి, సమాధానాన్ని వెతికి వెంటాడాలి. నీకెక్కడికి పోతే సమాధానం దొరుకుద్దో వారిని నువ్వు వెంటాడటము నేర్చుకో. ఈ లోకమిచ్చే శాంతి, సమాధానము తాత్కాలికము, కానీ యేసయ్య ఇచ్చే శాంతి, సమాధానము అది నిత్యము, నిరంతరము, శాశ్వతమైనది. నేనిచ్చు శాంతి లోకమిచ్చు శాంతి లాంటిది
కాదని యేసయ్య చెప్తాడు 14వ అధ్యాయం యోహాను సువార్తలో. గనుక నా ప్రియమైన దేవుని సంగమా, సంఘబిడ్డలారా, నువ్వు యేసయ్యను వెంబడిస్తే నీకు సమాధానము కలుగుద్ది. యేసయ్యను అనుసరిస్తే నీకు సమాధానము కలుగుద్ది. యేసయ్య అడుగుజాడల్లో నడిస్తే నీకు సమాధానము. యేసయ్య మాట పైన విశ్వాసం ఉంటే సమాధానము. యేసయ్య వాక్కు పైన నీకు నమ్మిక ఉంటే సమాధానం వస్తుంది. గనుక సమాధానమును వెతికి వెంటాడటం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగనే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి 13వ వచనాన్ని చదువుకుందాం. అదే అధ్యాయము 13వ వచనం, 34, 13వ వచనం. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలికను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఏం చేయాలి మనము? చెడ్డ మాటలు పలకకుండా, కపటమైన మాటలు పలకకుండా మన పెదవులను, నాలికను భద్రపరుచుకోవాలి, కాపాడుకోవాలి. మంచి పలికిన వారికి దేవుని మహిమ దిగి వస్తుంది. చెడు పలికిన వానికి సాతాను ప్రభావము దిగి వస్తుంది. హల్లెలూయా. గనుక మన అనుదిన చర్యలో, ఆత్మీయ యాత్రలో చెడ్డ మాటలను పలకకూడదు. మంచే పలుకు. నీ ఇంటి వారితో, నీ కన్నవారితో, నీ తోడబుట్టిన వారితో, నీ బంధుమిత్రులతో మంచి మాట్లాడు, మంచి చెప్పు, మంచి పలుకు. నీ నోటి ఫలముల ద్వారాగా ఇతరులకు మేలు కలుగుతుంది, నువ్వు కృప పొందుతావు. చెడ్డ మాటలు పలకకుండా మన పెదవులను మనము కాచుకోవాలి. హల్లెలూయా. కనుక నీ నాలిక చాలా పదునైనది, పవర్ కలిగినది. నీ నాలికలో దేవుడు జీవ మరణాలను దాచి ఉంచాడు. క్రీస్తు రక్తముతో కడగబడిన తర్వాతికి నీ నాలికకు దేవుడు అట్టి శక్తిని, సామర్థ్యాన్ని ఇచ్చాడు. నీ ఇంటి వారి కోసము, నీ కన్నవారి కోసము, కట్టుకున్న వారి కోసము, తోడబుట్టిన వారి కోసము మంచి పలుకుతో నువ్వు ముందుకు నడువు. ఆ మాటలను దేవుడు ఆమేన్ అని ఆశీర్వదిస్తాడు. అద్భుతాలను మీరు కనులారా చూస్తారు. హల్లెలూయా. చెడ్డును విసర్జించాలి. యేషయ్య రాసిన ప్రవచన పుస్తకం 18వ అధ్యాయం. యేషయ్య ప్రవచన పుస్తకం 18వ అధ్యాయం 1 నిమిషం అండి. 1వ అధ్యాయము, యేషయ్య 1వ అధ్యాయం 18వ వాక్యాన్ని చదవండి. యేషయ్య 1, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనవి, అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రవి అయినను, అవి గొర్రె బొచ్చు వలె తెల్లని వగును. 19వ వచనం కూడా చదవండి. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. చాలు.
హల్లెలూయా. భూమిలో ఉన్న మంచి పదార్థాలను, మంచి ఇవులను, మంచి కార్యాలను మనము అనుభవించలేకపోవటానికి కొంత మన నోటి దోషము, నోటి పాపము, నోటి శాపము అడ్డుగా వచ్చి ఉన్నది. అందుకనే ప్రభు అంటూ ఉన్నాడు, మీరు నా యొద్దకు రండి, వచ్చి సమ్మతించండి. అంటే మన ప్రతి బలహీనతను ఆయన దగ్గర ఒప్పుకోవాలి, మన ప్రతి లోపాన్ని ఆయన దగ్గర సరిచేసుకోవాలి, మనదిలో ఉన్న ప్రతి ఆయాసకరమైన ఏరును తొలగించుకోవాలి. అప్పుడు ఆయన సమ్మతిస్తాడు. భూమిలో ఉన్న మంచి నీ కోసము సిద్ధపరిచినది దేవుడు నిశ్చయముగా నీ తల మీదికి ఆశీర్వాదకరముగా మారుస్తాడు. ప్రియులారా, చాలామందికి డబ్బు ఉంటుంది, మంచి ఇండ్లుంటవి, పొలాలుంటవి, సమ్మతి కలిగిన మనస్సు ఉండదు, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. గొడవ లేని కూడు ఆ ఇంట్లో ఎప్పుడు భోజనము చేయరు. అంటే ఇంకా వారు నాలుకతో ఇచ్చకములాడుతూ ఉన్నారు, కీడు చేస్తూ ఉన్నారు. వారి పాపము వారికి అడ్డుగా వస్తూ ఉంది. వాటిని తొలగించుకొని సమాధానపడి సమ్మతి కలిగి ముందుకు వెళ్ళితే నీ హృదయానికి దేవుని సమాధానము కావలిగా ఉంటుంది. భూమిలో ఉన్న దివిలో ఉన్న ఆనందాన్ని మనము అనుభవిస్తాము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు నీ కోసము మంచి మంచి పదార్థాలను ఈ భూమిలో దాచిపెట్టాడు. అవి నీకు ఇస్తానంటున్నాడు యేసయ్య. అవి నువ్వు పొందుకోవాలంటే నువ్వు మోకాళ్ళేసి పశ్చాత్తాపడి పాపాలను ఒప్పుకొని కన్నీరు కార్చి యేసయ్యతో సమాధానపడి ప్రార్థన చేయి. దేవుని కృప నీ పైన విస్తరిస్తుంది. కొంతమందికి ముక్కు మీదనే కోపం ఉంటుంది కదా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అది మన ఆశీర్వాదానికి అడ్డుబండ, మన దీవెనకు ప్రాకారము అది అడ్డుగా ఉంటుంది. కనుక నా ప్రియ సంగమా, సంఘ బిడ్డలారా, ప్రసంగిలో రాయబడిన మాట ఒకటి మనం చదువుకుందాం. ప్రసంగి రాసిన పుస్తకము 5వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదువుతారా? ఐదు 4 558 పేజీ నెంబర్. ప్రసంగి 5:4. నీవు దేవునికి మొక్కుబడి చేసుకొనిన ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టం లేదు. చాలు. హల్లెలూయా. నా వైపు చూడాలి మీరందరూ. కొంతమంది ఆపద మొక్కులు మొక్కుతారు, అవసరాల మొక్కులు మొక్కుతారు. ఈ కష్టము తీరితే ప్రభువా నేను మందిరానికి డోర్ ఇస్తా, మందిరానికి కిటికీ ఇస్తా, ఓ సౌండ్ బాక్స్ కొనుక్కొస్తా, యాంప్లిఫైర్ కొనుక్కొస్తా. ఇలాగా ఏదో తోచిన మొక్కుబళ్ళు చేస్తారు. చేసి వారు ఇయ్యకపోవటం వల్ల వారు దేవుని దృష్టిలో ఎలాగున్నారంటే అసహ్యులుగా ఉన్నారు. వారు దేవునికి ఇష్టము లేరు. కనుక మనము నోటితో పలికే ప్రతి మాట బహు జాగ్రత్తగా పలకాలి. దేవునికి నిన్ను మొక్కుబడి చేయమని అడిగాడా? నీ కష్టములో నువ్వే మొక్కుబడి చేసుకున్నావు, నీ బాధలో నువ్వే తీర్మానం చేసుకున్నావు, నీ అవసరతను బట్టి నువ్వే నోరు తెరిచి ఆయనతో చెప్పావు, యేసయ్యా నీకు ఇది ఇస్తా అని. అన్నప్పుడు నువ్వు ఆలస్యము చేయక సమర్పించినట్లయితే దేవునికి ఇష్టడుగా ఉంటావు, లేదా అసహ్యుడుగా మార్చబడతావని దేవుని లేఖనము సెలవిస్తూ ఉంది. 6వ వచనం. నీ దేహమునకు
శిక్షకు లోపరుచునంత పని నీ నోటి వలన జరగనీయకుము. అది పొరపాటు చేత జరిగెనని దూత ఎదుట చెప్పకుము. నీ మాటల వలన దేవునికి కోపము పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరుచుకుందువు. లేలియా అనేశాడు అబ్బాయి. నేను అది చేస్తా, ఇది చేస్తా, అది కడతా, ఇది కడతా అన్నాడు. పొరపాటున అనేశాను అన్నా ఒప్పుకోవట్లే బైబుల్. నువ్వు అన్నావు గట్ట చెయ్యాలి, నీ దేహానికి శిక్ష వస్తుందనేది గుర్తుపెట్టుకో. నీవు నోటి మాట, నీ నోటి ఫలము నిన్ను తీర్పులో నిలబెడుతూ ఉంది. దేవుని ఎదుట, న్యాయస్థానము ఎదుట నిన్ను నిలబెడుతూ ఉంది. గనుక నేను పొరపాటున అన్నాను, నోరు జారి అన్నానని దూత ఎదుట నువ్వు అలా మాట్లాడకూడదు. కనుక నువ్వేదైనా మాట ఇస్తే దేవునికి నెరవేర్చాలి. ఆపత్ మొక్కే కావచ్చు, కష్టకాలం మొక్కే కావచ్చు, కీడుకొచ్చిన ఆ యొక్క శ్రమకొచ్చిన పరిస్థితులను బట్టి నువ్వు దేవుడితో ఏదైతే అన్నావో అది ఖచ్చితంగా నెరవేర్చాలి. లేకపోతే అది నిన్ను వెంటాడుతూనే ఉంటుంది, ఏనాటికి అది నిన్ను విడిచిపెట్టదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నోటి ఫలము చేత వానికి మేలు కలుగునని ఉంటున్నది. కనుక మనము నోటితో మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడు. కొంతమంది దైవ సేవకులతోటే అబద్ధం ఆడుతారు. సేవకురాలికే చెవులో పువ్వు పెడతారు. సేవకురాలికే నిజాన్ని అబద్ధము, అబద్ధాన్ని నిజాన్ని చేస్తారు. అందులో కొట్టకపోతావు, చాలా జాగ్రత్త. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నీ తీరు మారాలి, నీ ప్రవర్తన మారాలి, నీ బ్రతుకు మారాలి, నీ మాట మారాలి, నీ మనస్సు మారాలి, నీ నడక మారాలి. అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. ఏది మార్చుకోకుండా నేను ఇలాగే ఉంటంటే దేవుడు నీకే కార్యము చేయడు. సామెతలు 14:23. సామెతలు 14:23. ఏ కష్టము చేసినను లాభమే కలుగును, ఒట్టి మాటలు లేమిడికి కారణము. హల్లెలూయా. ఒట్టి మాటలు మనం ఎప్పుడూ మాట్లాడకూడదు. నా గురించి మాట్లాడితే నువ్వు నిజమే మాట్లాడాలి. నా గురించి ఒట్టి అంటే అబద్ధపు మాటలు నా గురించి మాట్లాడితే దాని ద్వారా కూడా నీకు ఏమొస్తుంది? లేమిడి. అబద్ధం చెప్పడం ద్వారాగా నీకు లేమిడిని తెచ్చుకుంటున్నావు. ఏ పని చేసినా లాభమే వస్తుంది, కానీ ఒట్టి మాటల ద్వారాగా నష్టాన్ని తెచ్చిపెట్టుకుంటావు. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. అంతకు మించి ఎక్కువగా మాట్లాడితే అది దుష్టుడి నుండి పుట్టినది. కొంతమంది ఆకాశము తోడంటారు, అది ఆయన సింహాసనము. భూమి తోడంటారు, దేవుని పాదపీఠము. అమ్మతోడంటారు, నాన్నతోడంటారు. వీటి మీద నీకు అధికారం లేదు ఒట్లు పెట్టడానికి. అవునా కాదా, నిజమా అబద్ధమా, అంతే. అలా పలకాలి, అప్పుడు నీకు మేలు కలుగుతుంది. కనుక నా ప్రియమైన సామెతలు 18:20. ఒకసారి టైం చెప్తారా? 18:20 సామెతలు. ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. చాలు. హల్లెలూయా. చదవన్నప్పుడు మీరు చదువుదురు. నోటి ఫలము చేత కడుపు నింతది. నీ
నాలిక వశమయ్యున్నవి. చాలు. హల్లెలూయా. నీకు ఆదాయము నీ పెదవుల్లో, నీ నాలుకలో దేవుడు పెట్టాడు. జీవ మరణాలను కూడా దేవుడు నీ నాలుకకు అప్పగించి ఉన్నాడు. ఈ వ్యక్తి ఆత్మీయ జీవితంలో చనిపోయాడు అనుకో, ఆత్మీయతలో ఇతడు బాగుపడతాడు, ఆత్మీయతలో ఇతడు వర్ధిల్లుతాడు, జీవిస్తాడని నువ్వు పలుకు, దేవుడు కార్యము చేస్తాడు. ఒకవేళ రోగి అనుకో, నీ నోట పలుకుతో ప్రార్థన చేయి, దేవుడు ఆశీర్వదిస్తాడు, ఆ వ్యక్తిని స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు. నీ నోటి ఫలము చేతనే నీకు కడుపు నింతది. దేవుని మందిరానికి వచ్చి ఉసూరుమంటూ కూర్చుంటే ఉసూరే మెలుగుద్ది నీకు. దేవుని మందిరానికి వచ్చి ఆనందించి, దేవుడు నన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, కృపనిస్తాడు, కనికరిస్తాడంటే ఆ నోటి ఫలము నీ కడుపు నింపుద్ది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గనుక నా ప్రియ సంగమా, సంఘ బిడ్డలారా, నీవు నేను మంచినే పలకటానికి ఇష్టపడాలి. అదే అధ్యాయములో 6వ వచనం, సామెతలు 18:6, బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగానున్నవి, దెబ్బలు కావాలనని వాడు కేకలు వేయును. హల్లెలూయా. మనం అనవసరంగా మాట్లాడినప్పుడు, కొన్నిసార్లు కోపం వచ్చి, ఆవేశం వచ్చి మాట్లాడినప్పుడు మనము దెబ్బలు తినక తప్పదు. కనుక దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, బుద్ధిహీనముగా మాట్లాడక జ్ఞానముగా, దేవుని జ్ఞానముతో, దేవుని తెలివితో, దేవుని వివేచనతో మనము మాట్లాడితే ఏ దెబ్బలు, ఏ యొక్క తప్పిదములు మనము చేయకుండా ఉంటాము. హల్లెలూయా. ఇప్పుడు ఒక నల్ల గుంట తీసాం, ఆ నీళ్లు మనకు ఎలాగుంటాయి? ఎప్పుడు చెప్పాలి? ఆ నీళ్ళు ఎప్పుడన్నా తాగారా? నోట్లో పోసుకున్నారా? హౌస్లో ఎప్పుడు తాగాలి? నోరు గడుపుకోలే. స్తోత్రం. మంచిది. అయితే వాక్యానికి రా. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 10వ వాక్యం. మూడో అధ్యాయము 10వ వచనం. ఒక నోటి నుండియే ఆశీర్వాద వచనమును శాపవచనమును బయలు వెళ్ళును. నా సహోదరులారా, ఇలాగుండకూడదు. నీటి బుగ్గలో ఒక జల నుండియే తీయని నీరును, చేదు నీరును ఊరునా? నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలీవ పండ్లైనను, ద్రాక్ష తీగకు అంజూరపు పండ్లైనను కాయునా? అటువలనే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్లు ఊరవు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు మనకు చక్కటి పాఠాన్ని నేర్పాడు. ఎందుకంటే ఇక్కడి నుంచి బోధిస్తుంటే ఇందులో నాకు కూడా మైనస్ ఉంది. ఎందుకంటే కొన్నిసార్లు కోపం వచ్చినప్పుడు నేను కూడా ఆవేశంగా మాట్లాడిన వాడిని. కానీ మీ అమ్మగారు మాత్రం నోటి మాట వలన మాత్రం చాలా శ్రేష్టంగా మాట్లాడుతుంది. హల్లెలూయా. మన నోటి నుండి ఆశీర్వాదపు వచనాన్ని వెల్లడి చేసి శాపవచనాన్ని వెల్లడి చేస్తే ఈ రెండు నిష్ప్రయోజనమే. ఆ రెండిటి ఫలాన్ని మనమే పొందుతాం. కనుక మన నోట ఏముండాలంటే ఎప్పుడు దీవెనమైన మాటలు,
ఆశీర్వదపు పలుకులు, మేలుకరమైన వాక్కులు, శుభవచనాలను పలుకుతూ ఉండాలి. అంజూరపు చెట్టు దగ్గరికి పోయి ద్రాక్ష పండ్లు కావాలి అంటే వస్తాయా? ద్రాక్ష తోట దగ్గరికి వెళ్ళి నాకు అంజూరపు కాయలు కావాలి అంటే ఆ తోటమాలి ఇవ్వగలడా? ఆ చెట్టు ఇవ్వగలదా? అలాగనే ఒక్క నీటి బుగ్గలో నుండి తీయని నీరు, ఉప్పు నీరు వస్తుందా? రాదు. వస్తే ఉప్పు నీరన్న వస్తుంది, లేకపోతే తీపి నీరన్న వస్తుంది. కనుక మన జీవితములో మనం ఎప్పుడు మంచి నీరును కలిగిన వారిగా ఉండాలి. మన నాలుకలో జీవమరణమని దేవుడు దాచి ఉంచాడు, ఆశీర్వాదాన్ని దాచి ఉంచాడు. మన నాలుకే మనకు ఆదాయము. మన నాలుకతో పలికిన మాట మన కడుపు నింపుతుంది, మన పిల్లల్ని దీవిస్తుంది, మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తుంది. అది ఎంత పెద్ద రోగమైన నువ్వు పలుకుతూ ఉండు. యేసు నామములో నా దేవుడు ఈయన్ని బాగు చేస్తాడని అంతే. ఒక దినాన దేవుడు స్వస్థపరిచాను అని పెదవుల గుండా బయటికి వెళ్ళగానే పరలోకపు దేవదూతలు ఆమేనంటవి. అప్పుడు అద్భుతము జరిగిపోతుంది. కనుక నిరాశ నిస్పృహలతో, సనుగుళ్ళ గునుగుళ్ళతో ఉండకూడదు. ఒకడు మొక్కుబడి చేసుకొని ఏం తెచ్చుకుంటాడు? శరీరానికి అనారోగ్యాన్ని తెచ్చుకుంటాడు, ఆపద కీడు తెచ్చుకుంటాడు. నోట పలికిన దానిని నెరవేర్చుటకు సిద్ధముగా లేక లక్షలైన ఖర్చు పెడతాడు, దేవునికి 10,000 ఇవ్వడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గనక నా ప్రియ దేవుని సంగమా, సంఘ బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యము నాతో మీతో సూటిగా, తేటగా, స్పష్టంగా మాట్లాడింది. ఈరోజు ఒక తీర్మానం తీసుకొని, యేసయ్యా నా నోట మేలుకరమైన మాట పలుకుతాను, అవునంటే అవును, కాదంటే కాదు, సత్యమే పలుకుతాను, శుభమే పలుకుతాను, ఆశీర్వాదమే పలుకుతాను, కీడు చేయను, సమాధానాన్ని వెతికి వెంటాడుతానని నువ్వు తీర్మానం చేసుకున్నట్లయితే, ఇది మొదలుకొని సియోనులో నుండి దేవుడు యోబేదేము ఇంటిలో దేవుని మందసం ఉన్నప్పుడు దీవించినట్లుగా నిన్నే నా దేవుడు మందసముగా మార్చి నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ మాటలు మనకు ఆశీర్వాదకరముగా మారునుగాక. దేవుడు దీవించునుగాక. ఆమేన్.